అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ నేను లేక్ టాహో అనే లొకేషన్‌కి వెళ్తున్నా. కాలిఫోర్నియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. వీడియోలో వ్యూస్ అన్నీ చాలా బావుంటాయి. వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. సో ఈ రోడ్ ట్రిప్‌లో నాకు మొదటగా అనిపించిన సిటీ వచ్చేసి సాక్రమెంటో. ఈ సాక్రమెంటో అనేది ఈ రాష్ట్రానికి క్యాపిటల్. చాలామంది శాన్ ఫ్రాన్సిస్కోనో లేకపోతే లాస్ ఏంజలస్ అనుకుంటారు. కానీ సాక్రమెంటో అనేదే క్యాపిటల్ అనమాట. ఈ సిటీలో కూడా చేసే యాక్టివిటీస్ చాలా ఉన్నా కూడా ఒకటి మాత్రం నాకు స్టూడ్ అవుట్ అయింది, ఈ బిల్డింగ్. ఇదే ఈ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ అనమాట. ఇక్కడే చాలా యాక్షన్ జరుగుద్ది. మనకి స్టేట్ బడ్జెట్ కానీ లేకపోతే స్టేట్కి సంబంధించిన ఏమైనా లాస్ చేంజ్ అయినా సరే మొత్తం ఈ బిల్డింగ్లోనే జరుగుద్ది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఆ బిల్డింగ్ చూస్తే రోమన్ ఆర్కిటెక్చర్కి ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. You see McDonald's just right there. I'm glad it's just 1 mile away when I felt hungry. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక చిన్న క్విక్ స్టాప్ అనమాట. నేను పొద్దున్నుంచి ఏం తినలేదు. ఒక నాన్ స్టాప్ 2.5 అవర్స్ డ్రైవ్ చేస్తున్నాం కదా! సో, చిన్న ఏదో ఒకటి తినేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. లక్కీగా ఈ మెక్‌డానల్డ్స్ కూడా ఫ్రీవేకి పక్కనే ఉంది. సో, అదొక బెనిఫిట్ నాకు. It was a clean and quick break. Really needed that. So from where I am right now, it'll be an hour drive, and then we'll be in Tahoe. చాలామంది ఇక్కడ కార్లు ఆపడం చూసి నేను కూడా ఇక్కడ ఆగిన. ఏందా అని చూస్తే మీకు ఇగో ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన ఒక సూపర్ ఫాస్ట్ స్ట్రీమ్ వాటర్ ఫ్లో పోతుంది. ఇది నాకు తెలిసి ఈ వాటర్ మొత్తం ఈ లేక్ టాహో కొండలలో మంచు, ఇప్పుడు ఎండాకాలం కదా, మంచు కరిగిపోయిందంతా ఆ వాటర్ ఫ్లోగా అట్లా బయటకు వస్తుంది. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. చూడండి, చాలా బాగుంది లొకేషన్ అయితే. నేనేదో నార్మల్గా చాలామంది ఇంతమంది ఆగినరు ఏందా అని చెప్పి చూడడానికి వచ్చినా, కానీ లొకేషన్ అయితే సూపర్ ఉంది. నేను ఇట్లనే ఎక్కడ పడితే అక్కడ ఆగుకుంటూ వెళ్ళినా అంటే నేను ఇంకా టాహో వెళ్ళేసరికి చాలా టైం అయిపోద్ది. సో ఇంకా లెట్స్ గో. వచ్చేసాను నేను ఇప్పుడు లేక్ టాహోకి.
ఈ లేక్ టాహోకి ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో నార్త్, ఇంకోటేమో సౌత్. ఇప్పుడు నేనున్నది వచ్చేసి ఈ సౌత్ సైడ్ అనమాట. ఈ సౌత్ సైడ్ ఏంటంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ సిటీ, ఇదంతా ఒక కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏరియా అనమాట. మీరు నార్త్తో కంపేర్ చేసుకుంటే ఈ సౌత్ సైడ్లో కెసినోస్, అక్కడ మీకు కనిపించే 2 బిల్డింగ్స్ అవి పెద్ద కెసినోస్ అనమాట. ప్లస్ నైట్ లైఫ్ కూడా ఈ సైడ్ ఆఫ్ ద సిటీకి ఎక్కువగా ఉంటుంది. నార్త్ సైడ్ ఏంటంటే మనకు ఎక్కువ నేచర్ ఓరియంటెడ్, లేకపోతే స్కీ రిసార్ట్స్, ఈ యాక్టివిటీస్ అన్నీ నార్త్ సైడ్ జరుగుతాయి. సో మనం ఇప్పుడు ఆఫ్ పీక్ సీజన్లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మంచు లేదు కాబట్టి ఇంకా నార్త్ సైడ్ కాకుండా నేను ఇప్పుడు సౌత్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటువైపు రావడం జరిగింది. ఇప్పుడు నేను హెవెన్లీ గండోలా అనే లొకేషన్లో ఉన్నాను. ఈ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ సీనిక్ రైడ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కింద ఉన్న ఈ విలేజ్ నుంచి పైన మనకి ఒక కొండ ఉంది, అక్కడే స్కీ యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట మంచు ఉన్న టైంలో. ఈ రైడ్స్ కింద నుంచి, ఈ విలేజ్ నుంచి డైరెక్ట్ ఆ పైకి అన్నమాట. దీనికి పర్ అడల్ట్ కాస్ట్ వచ్చేసి $100 పైనే తీసుకుంటున్నారు. ఇది రిలేటివ్గా చూసుకుంటే ఇది ఎక్స్పెన్సివ్, ఇది చాలా. బట్ ఇగో అక్కడ మీకు పైన కొండ పైకి 2.5 miles ఉంటుంది, అక్కడికి ఈ రైడ్స్ అనమాట. పైకి వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు, కానీ నాకు ఇది కొంచెం ఓవర్ రేటెడ్ లాగా అనిపించి నేను వెళ్ళదలుచుకోలే. బట్ ఇదిగోండి, ఈ లొకేషన్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది ఇక్కడ. మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా మ్యూజిక్ అది ఇది ఉంది. బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ మొత్తం ఈ ఏరియాలోనే ఉన్నారు. ఇప్పుడైతే రెస్టారెంట్స్లో ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లేక్ సైడ్ మరీనా అనమాట. ఇది బీచ్ పేరు. ఇక్కడ మనకి లేక్ టాహో చుట్టూ 40 బీచ్లు ఉంటాయంట మొత్తం. అందులో లేక్ సైడ్ మరీనా అనేది మనకి ఈ సిటీలో ఉన్న బీచ్ ఇది. చాలా రిలాక్సింగ్ వైబ్ ఉంది ఈ బీచ్లో. పబ్లిక్ అంతా మంచిగా చిల్ అవుతున్నారు. యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. నేను కాయక్ రెంట్కి ఇస్తున్నారు, లేకపోతే స్పీడ్ బోట్స్ కూడా చాలా రెంట్కి ఇస్తున్నారు. అండ్ ఇదిగో ఇక్కడ వాలీబాల్ కూడా, బీచ్ వాలీబాల్ కూడా చాలామంది ఆడుతున్నారు. చాలా మంచి రిలాక్స్డ్గా ఉంది ఇక్కడ. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హార్వీస్ కెసినో. ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి చూసేసి వచ్చేద్దాం. లోపటంతా చాలా కలర్ఫుల్ ఉంది. ఈ స్లాట్ మెషిన్స్ అన్నీ ఇక మొత్తం. ఇప్పుడైతే మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు. కొంచెం సాయంత్రం అవ్వగానే ఈ ప్లేస్ మొత్తం ప్యాక్ అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను. ఇది చూడండి, బ్లాక్ జాక్ అంట. నాకు ఇది ఆడడం కూడా రాదు, కానీ నాకు ఒక్క రోలే మాత్రమే వచ్చు. అది ఇందాక వెనకాల చూసినా, చూద్దాం. సో సరదాగా రోలే ఆడదామని చెప్పేసి ఇగో కూర్చున్నా ఇక్కడ. చూద్దాం ఏమవుతుంది ఇవాళ. నాకు ఒక క్యాల్కులేషన్ అంటూ లేదు, జస్ట్ ఒక $50 పెట్టేసి చూద్దాం అసలు మనకి ఏమన్నా జరుగుతుందేమో ఇవాళ. $50. సో $50లో ఒక
$7 అట్లా. నాకు ఏ క్యాల్కులేషన్ లేదు, జస్ట్ ర్యాండమ్గా ఒక $7 పెడుతున్నా, చూద్దాం ఏమవుద్దో. ఇది నేను జస్ట్ ఏదో సరదాగా ఆడుతున్నా, ఇది మీరు సీరియస్గా తీసుకోకండి. గ్యాంబ్లింగ్ ఈజ్ అన్ అడిక్షన్, సో అసలు దాని జోలికి వెళ్ళకండి. ఓకే, సో బాల్ రోల్ అవుతుంది, మొత్తం పోయినాయి. $7 పెట్టినా మొత్తం పోయినాయి. ఇట్లనే ఆడుతూ ఉండగా ఇంకో 10 నిమిషాల తర్వాత ఆ పెట్టిన డబ్బులు కాస్త ఇదిగో 50 నుంచి 190 వరకు వచ్చింది. ఇంకో 10 నిమిషాల తర్వాత ఆ 190 కాస్త మళ్ళీ బ్యాక్ టు 0 అయిపోయింది. గ్యాంబ్లింగ్ అసలు చాలా డేంజర్ అది. నేను ఆడిన ఆటల్లో అసలు చిన్న ఆట కంపారిటివ్లీ, బట్ చిన్నదైనా సరే అడిక్షన్ అనేది తొందరగా అయిపోతాం. బెట్టింగ్ గ్యాంబ్లింగ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎమరాల్డ్ బే స్టేట్ పార్క్ అనమాట. ఇది స్టేట్ పార్క్ అని అయితే ఉంది, కానీ ఈ పార్కింగ్ మాత్రం ఈ పక్కన రోడ్ సైడ్ ఇచ్చిండ్రు, ఏందో అర్థం కావట్లే. కార్ పార్క్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కార్స్ని మాత్రం లోపలికి రానివ్వట్లేదంట ఈరోజు ఈ పార్క్లో. మరి రీజన్ ఎందుకో తెలియదు కానీ. సో ఇదే నేను వచ్చిన పార్క్ అనమాట, ఎమరాల్డ్ బే స్టేట్ పార్క్. సో కార్ లేకపోయినా పర్లేదు, ఒక 1 మైలే కాబట్టి హైక్ చేద్దామని చెప్పి నేను స్టార్ట్ అయినా. సో చూద్దాం, వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి. మీకు లేక్ టాహో ఆ వాటర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అని అంటే ఆన్లైన్లో చదివినా నేను. సో అట్లా అని చెప్పి ఇక్కడ వరకు రావడం. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వ్యూ స్టన్నింగ్ అసలు. డ్రోన్ షాట్స్లో లేక్ వ్యూ చాలా బాగుంది కదా. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ లేక్ వచ్చేసి 2 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. అండ్ ఈ లేక్ చుట్టూ మీకు నెవాడా ఇంకా కాలిఫోర్నియా బోర్డర్లో 40 బీచెస్ ఉన్నాయంట. ఒక లేక్కి 40 బీచెస్ అంటే ఆలోచించండి ఎంత పెద్దదని. ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ నెవాడా బీచ్కి వెళ్తున్నాం, ఇది బోర్డర్లో ఉంటుంది. ఈ బీచ్ ఇంకా వెనకాల స్నో మౌంటైన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అసలు క్యాంపింగ్‌కి. ఎనీవే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.